తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేక దేవా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి రూప మా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతము దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కథోలిక సంఘము అపోస్తులుడైనటువంటి పునీత ఆంద్రియా గారి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. పేతురు సోదరుడైనటువంటి ఆంద్రియా పేతురుతో పాటు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి ప్రభువు పిలవగానే ఆయనను వెంబడించి ఉన్నాడు. ఈరోజు ఆయనను కూడా స్మరించుకుంటూ, దేవమాతను స్మరించుకుంటూ ఈ పూజాబలి సమర్పించుకుంటూ ఉండగా వారు ఏ విధంగా ప్రభువుని వెంబడించి ఉన్నారో మనము గుర్తించుకొని వారి యొక్క సుమాతృకను అనుసరించి వారి యొక్క ఆదర్శము ద్వారా స్ఫూర్తిని పొంది మనము కూడా జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల మీ చింతనే నా పాపములను పాపములను ఒప్పుకొనుచున్నాను. ఒప్పుకొనుచున్నాను. ఏలైనా ఏలైనా తలంపు తలంపు చేతను వాక్కు వాక్కు చేతను చేతను క్రియల క్రియల చేతను చేతను అశ్రద్ధ చేతను చేతను బహు పాపములు పాపములు చేసి చేసితిని. ఇది నా నా తప్పు, తప్పు ఇది నా నా తప్పు, తప్పు ఇది నా గొప్ప తప్పు. తప్పు అందుచేత చేత నిత్య కన్యకైన కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల సకల దూతలను దూతలను పునీతులను నీతులను సహోదరి సహోదరి సహోదరులారా సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ మహిమ, భూమి జనులందరికీ శాంతి సమాధానము. దివిలో దేవునికి మహిమ మహిమ, భూమి జనులందరికీ శాంతి సమాధానము అని పాడిరి దూతల గానం. నీ ధ్యానంలో స్తుతించి పాడిరి మహోన్నత గీతం. గ్లోరియా 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 గ్లోరియా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడేదము, నిన్ను స్తుతించేదము, నిన్ను పొగడేదము, నిన్ను స్తుతించేదము, నిన్ను ఆరాధించేదము, నిన్ను గణపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీయేసుడా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడు వారా. పొగడెదము, నిన్ను స్తుతించేదము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించేదము, నిన్ను ఆరాధించేదము, నిన్ను గణపరచుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా.
స్తుతించేదము, మిమ్ము పొగడేదము, మిమ్ము స్తుతించేదము, మిమ్ము ఆరాధించేదము, మిమ్ము గణపరచుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నీ మహావైభవమునకు నమస్కరించి ప్రార్థించుచున్నాము. అపోస్తులుడైన పునీత ఆంద్రియ నీ శ్రీసభలో బోధకుడుగాను కాపరిగాను ఉండెను. అటులని ఆయన మా కొరకు విజ్ఞాపనము చేయు మధ్యవర్తిగా ఉండునట్లు అనుగ్రహింపుము. అతని జీవితము మాకు అన్ని వేళలా ప్రేరణగా ఉండునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన తలంపులతో వై హరిప్రసాద్ ఆరోగ్యము కొరకు, కె అఖిల్, పీజేకే సన్నీ దేవుడు చేసిన మేలులకు గాను, వై సోనియా ఆరోగ్యము కొరకు, పక్కి జయరాజ్ వారి యొక్క కుటుంబము దేవుని యొక్క అనుగ్రహాల కొరకు దివ్య పూజ, సురుపల్లి మోహన్ కుమార్, విజయ ప్రకాశం వీరికి మంచి ఆరోగ్యము దయచేయమని, సురుపల్లి సాగర్ బాబు మంచి ఉద్యోగము వివాహ దీవెనల కొరకు, ఆర్ పుష్పరావు వారి యొక్క కుటుంబముల శాంతి సమాధానాల కొరకు, కె శరత్ తన పుట్టినరోజు సందర్భమున దేవుడు వారికి మంచి సంతాన భాగ్యము స్నేహితుల ఆదరణ దయచేయమని, పుల్పాటి చిన్న తెరీసమ్మ, మరియదాసు, సబాస్టిన్, ఫ్రాన్సిస్ మరియు కుమార్ వీరి ఆత్మలకు నిత్య మోక్ష భాగ్యము దయచేయమని, వి శాంతమ్మ, చిన్న మరియన్న, కె మరియమ్మ, అప్పలస్వామి వీరి ఆత్మలకు నిత్య మోక్ష భాగ్యము దయచేయమని, బోదల ఆంతని, తెరేజమ్మ, గొల్లి రాధాకృష్ణ, భానాల రాజారావు, రాజేష్, పీల ఆనందరావు వీరి ఆత్మలకు నిత్య మోక్ష భాగ్యము దయచేయమని దివ్య పూజ. మంచి ఆరోగ్యము కొరకు ఉజ్వల్ బర్త్డే సందర్భమున దేవుని యొక్క అనుగ్రహాల కొరకు, శ్రీవాణి వారి తలంపుల కొరకు, మరి పి ఆనందరావు వారి కుటుంబ క్షేమము కొరకు దివ్య పూజ. వేపాడ రాజారావు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు. మరి పరిశుద్ధ సమయమున ఇక్కడ గుమిగూడిన మనందరినీ ప్రభు దీవించాలని పరిశుద్ధ వాక్యమును వినడానికి భయభక్తులతో ప్రభు యొక్క దివ్య సన్నిధిలో సమర్పించుదాం. దైవరాజ్యమును నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు. యూదా యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభు మందిరమున్న పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును, కొండలన్నిటిలో ఎత్తైనదగును. సకల జాతులు ప్రవాహముల వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము
సియోను నుండి వచ్చును. ప్రభు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడలును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగుగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకుందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా రండు, మనము ప్రభు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభు వాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే, సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము, మదిని పులకించే, సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతరాత్మ ఎగసి పాడే క్రొత్త జీవన రాగము, అవధి లేని యేసు ప్రేమ జీవ ఊట ప్రవాహము. మూడు పారిన బ్రతుకులో చిగురు తొడిగిన వాక్యము, మూడు పారిన బ్రతుకులో చిగురు తొడిగిన వాక్యము. హృదిని తాకింది, ఎదను మీటిన గానము, చెలిమి చేసింది జీవము గల వాక్యము, జీవము గల వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుంచి 11 వరకు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుంచి 11 వరకు. ఆ కాలములో యేసు కాపర్నౌములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను. నా అధీనమందున్న ఏ సైనికుడైనను నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనినా దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పలుకుల ద్వారా మన పాపములన్నీ పరిహరింపబడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవమాత బిడ్డలారా, ఈనాడు కథోలిక సంఘము యేసు ప్రభు 12 మంది అపోస్తులలో ఒకడైనటువంటి పేతురు గారి సోదరుడైనటువంటి ఆంద్రియా గారి పండుగను మహోత్సవముగా కొనియాడుతూ ఉన్నది. మొదట ఈయన గురించి 2 మాటలు మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త ప్రకారము ఈయన మొదట బాప్తిస్మ యోహాను శిష్యుడు. సువార్తికుడైనటువంటి యోహాను గారితోనూ ఈయన సమకాలికుడు. ఒక దినాన యేసు ప్రభు వెళుతూ ఉండగా యోహాను గారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు వీరు ఆయనను వెంబడించి ఉన్నారు. ఆయన వెంట వెళుతూ ఉండగా, మీకేమి కావాలి అంటే, మీరు ఎక్కడ ఉంటున్నారని వారు ప్రభువుని అడిగారు. వచ్చి చూడుడు అని చెప్పినప్పుడు వారిరువురు కూడా వెళ్ళి ఆయనతో ఆ రాత్రి గడిపి ఉన్నారు. అప్పుడు వారు యేసు ప్రభువుని మెస్సియా అని తెలుసుకున్నారు. ప్రభునందు ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి దగ్గర వీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. కానీ యోహాను గారికి కూడా పూర్తిగా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియదు. ఆయన తన పరిధిలో తనకు తెలిసినంత వరకు
వారికి బోధించాడు తన శిష్యులకు. ఇప్పుడు వారు యేసు ప్రభు చెంతకు వెళ్ళి స్వయంగా ఆయన దగ్గరుండి నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రాత్రి ఆయనతో ఉండి కొంతవరకు యేసు ప్రభువుని గురించి తెలుసుకోగలిగారు. ఆ తర్వాత ఆంద్రియా వెళ్ళి తన సోదరుడితో చెబుతూ ఉన్నాడు, ఇదిగో మేము మెస్సియాని కనుగొన్నాము అని. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ఆంద్రియా గారిని స్మరించుకుంటున్నటువంటి మనము ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి. మనకు దైవ జ్ఞానము మన గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా, ఉపదేశుల ద్వారా, పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనం కొంత తెలుసుకుంటాము. కానీ అది చాలదు. ఎందుకంటే వీరందరూ కూడా యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా చెప్పలేరు. వారు చెప్పినా మనకి అర్థం కాదు. కానీ మనము ఆయన పాదముల దగ్గర కూర్చొని అలనాటి బెతానియా మరియమ్మ వలె, ఆ యోహాను ఆంద్రియల వలె ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో కాలం గడిపి స్వయంగా తెలుసుకోవాలి. మనకు స్వయంగా ఆ జ్ఞానము కలగాలి. యేసు ప్రభు దగ్గర నుంచి నేరుగా, ప్రత్యక్షంగా, డైరెక్ట్గా ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దలందరూ కూడా మనకు సహాయం చేస్తారు, వీరందరూ కూడా మనం నడిపిస్తారు. కానీ అసలైన జ్ఞానమునిచ్చేవాడు, అసలైన మార్గ చూపరి, తనను గురించి తాను తెలియజేసుకోగలిగిన వారు యేసు ప్రభు ఒక్కరే. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చాలాసార్లు వింటూ ఉన్నాము, మనుష్య కుమారుడు ఎవరికి ఎరింగింప ఇష్టపడినో వారు మాత్రమే తెలుసుకుంటారని. కనుక ఆయన దగ్గర ఆంద్రియా గారి వలె, యోహాను గారి వలె మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. డైరెక్ట్గా యేసు ప్రభు ఆ స్వీయ అనుభవం మనకు ఉండాలి. ఎవరో చెప్పిన మాటలు కాదు, మనకు ఆయనను స్వయంగా తెలుసుకొని ఆ స్వీయ అనుభవము, ఆయనతో అనుబంధము, ఆయనతో ఆ ఇంటిమసి మనకి ఉండాలి అని ఆంద్రియా గారి ద్వారా మనం ఈరోజు గ్రహించాలి. ఇక రెండవది, ఈనాడు మనకున్నటువంటి ధ్యానాంశము మరియ తల్లి దేవమాత. ఈ పదాన్ని చాలా తక్కువగానే మనం ఉపయోగిస్తాము, కానీ చాలా వరకు ఈ పదము మనకు ఉన్నది. మరియ తల్లి దేవుని మాత. ఏ విధంగా ఆమె దేవుని మాత అనే విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు తల్లి కనుక ఆమె దేవమాత అని మనము విశ్వసిస్తూ ఉన్నాము. ఒక విధంగా సంఘ ఆరంభములో క్రీస్తు మనుష్యావతార పరమరహస్యాన్ని తెలుసుకోవటానికి, వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కొన్ని తప్పుడు సిద్ధాంతాలు కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని బోధించడము జరిగింది. ఆ సమయంలో కొంతమంది మరియమ్మ మానవుడైనటువంటి యేసుకే తల్లి కానీ దేవుడైనటువంటి యేసుకు తల్లి కాదు, దేవునికి తల్లిగా అవలేదు, కాదు అని వాదించారు. ఆ సమయంలో వారు మన తల్లి సంఘము తెలియజేసింది, ఆమె మానవుడు దేవుడు అయినటువంటి యేసు ప్రభువుకు తల్లి. ఆ విధంగా ఆమె దేవునికి కూడా మాత, దేవుడైనటువంటి యేసు ప్రభువుకి మాత. కనుక దేవమాత అనేటటువంటి విషయాన్ని శ్రీ సభ స్పష్టం చేసింది, విశ్వసించవలసిన సత్యంగా ప్రకటించింది. ఆ విధంగా మనము మరియమ్మను దేవుని మాత, దేవమాత అని పిలుస్తూ ఉంటాం, మనం విశ్వసిస్తూ ఉన్నాం. అయితే మరియ తల్లి కేవలము
దేవుని కుమారునికి జన్మనిచ్చినందువలన మాత్రమే ఆమె దేవమాత అనిపించుకోవటం లేదు. ఆ తల్లి దేవమాత అంటే దేవునికి దైవ గుణాలకు మాత అనగా దేవునిలో ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలకి కూడా మరియ తల్లి మాత. ఆ విధంగా కూడా ఆమె దేవమాత. అంటే మరియ తల్లిలో దేవునికి ఉన్న గుణాలు ఉన్నాయి. ఆ పరలోక తండ్రికి దేవునికి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఆ తల్లిలో కూడా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా మరియ తల్లి దేవుని అంత కాకపోయినా మానవులందరిలో కంటే దైవత్వాన్ని ఎక్కువగా పుణికిపుచ్చుకున్న తల్లి ఆమె అని మనం చెప్పవచ్చు. అందరి మానవుల కంటే ఎక్కువగా ఆమెలో దైవ గుణాలు ఉన్నాయని మనము ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలము. అయితే దేవునంత కాకపోయినా ఆమెలో కూడా దైవ గుణాలు ఉన్నాయి. రోజు ఏమిటది ఒకసారి మనం పరిశీలిద్దాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారము మొట్టమొదట మనకు కనిపించే దైవ గుణం ఆది కాండములో మనకు కనిపిస్తూ ఉంది. ఆది కాండములో మనం చూస్తూ ఉన్నాం, మానవుని సృష్టించక పూర్వమే మానవునికి అవసరమైనటువంటి సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. మానవులకు ఏదేది అవసరం ఉంటుందో ఆనాటి తాను చేయబోయేటటువంటి ఆ ఆదాము ఏవమ్మలకు మాత్రమే కాకుండా వారి సంతానానికి తరతరములకు కోట్ల సంవత్సరాలకు సరిపడినటువంటి వరములు దీవెనలు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఇది మొట్టమొదటి దేవుని గుణము. ఏ మానవుడు ఏమీ అడగక మునిపే ఆయనే స్వయంగా తాను సృష్టించబోయే మానవుల యొక్క అవసరాలను గుర్తించి తానే స్వయంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మానవులకు ఇస్తూ ఉన్నాడు, అపారంగా ఇస్తూ ఉన్నాడు, అమోఘమైన సృష్టిని ఇచ్చి ఉన్నాడు. ఇది దేవుని గుణము. అనగా అడగకుండానే సహాయం చేసే గుణం, అడగకుండానే అడగకుండానే వారికి సహాయం చేసే గుణము, ఇచ్చే గుణము దేవునిలో ఉంది. ఇది మనకు మరియ తల్లిలో కూడా కనిపిస్తూ ఉంది. అలనాడు కానాపల్లిలో మనం చూస్తూ ఉన్నాం, ఎవ్వరు ఆమెను అడగలేదు. కానీ ఆమె స్వయంగా గుర్తించి వారి కొరకు ప్రార్థించి వారికి కావలసిన సహాయమును తన కుమారుని ద్వారా అందించింది. ఇనిషియేటివ్ ఈజ్ ఆల్వేస్ గాడ్స్. గాడ్ టేక్స్ ఇనిషియేటివ్, గాడ్ గివ్స్ ఫస్ట్. ఆయనే ముందుగా అడగకుండానే, మరియ తల్లి కూడా ఆ విధంగానే అడగకుండానే సహాయం చేస్తూ ఉంది. అలాగే ఎలిజబెతమ్మ దగ్గరకు కూడా ఎలిజబెతమ్మ అడగకుండానే ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెకు సేవ చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ విధంగా దేవునికి ఉన్నటువంటి ఆ గుణము మరియ మాతలో కూడా ఉంది. అడగకుండానే సహాయం చేసే గుణము. అడిగితే ఇచ్చేవాడు మానవుడు, అడిగినా ఇవ్వనివాడు దానవుడు, అడగకుండానే ఇచ్చేవాడు మాధవుడు దేవుడు. ఇది ఈరోజు మరియ తల్లి చెంత చేరినటువంటి మనందరం కూడా గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఆమె చుట్టూ, ఆమె కొండల చుట్టూ తిరిగితే మనం దేవమాత బిడ్డలం కాలేము. దేవమాత భక్తులం అవుతామేమో కానీ దేవమాత బిడ్డలము కాలేము. దేవమాత బిడ్డలు కావాలి అంటే ఆ తల్లి గుణములు మనకు కూడా ఉండాలి. దేవునికి అత్యున్నతంగా ఉన్నాయి, మరియమ్మ గారిలో చాలా ఉంది. మనలో కొంతైనా ఆ గుణము ఉండాలి. అనగా మన చుట్టూ ఉన్నటువంటి అవసరాలను మనం గమనించినప్పుడు మన పరిధిలో మన శక్తి కొలది మనకు వీలైనంతగా మనము వారు అడగకుండానే సహాయం చేయగలవాడే నిజమైన దేవుని బిడ్డ, నిజమైన దేవమాత బిడ్డ. ఇది మనం మొట్టమొదటి గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము.
ఇక రెండవది మనం గమనిస్తే దేవుడు త్యాగం చేస్తూ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుడు ఈ సృష్టిని ఆపేయవచ్చు కదా, ఈ సృష్టి వలన ఆయనకు దుఃఖమే తప్ప బాధే తప్ప ఆయనకేమీ సుఖం ఉన్నట్టుగా కనిపించటం లేదు. అధిక శాతం మంది ఆయన ఆజ్ఞలు మీరిపోతూ ఉన్నారు, ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆయన ఇచ్చిన వరాలు పాడు చేసుకుంటున్నాం. అయినా సరే ఆయన ఆపకుండా తన వరాలను ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఎంత బాధపడినా ఆయన మానవులకు కావలసిన వరాలు ఇస్తూనే ఉన్నాడు. అంతకు మించి ఆయన తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి త్యాగం చేస్తూ ఉన్నాడు. కనుక దేవునిలో ఉన్న గుణము త్యాగము. మరలా మనం చూస్తే దేవుని యొక్క గుణము త్యాగము అత్యున్నతమైనది, ఊహించలేనిది, అది మనం కొలవలేనిది ఆయన గుణము. అలాగే మరే తల్లిలో కూడా ఈ గుణం మనకు కనిపిస్తూ ఉంది. అలనాడు కానాపల్లిలో యేసు ప్రభు అడిగిన ప్రశ్న మరే తల్లిని ఒకటే, నీవు మానవ జాతి కొరకు, మానవ జాతి రక్షణ కొరకు, ఈ లోకము సుఖక్షేమముల కొరకు నీవు నీ కుమారుడైన నన్నును త్యాగం చేస్తావా? అది ఆనాడు ఆయన విసిరినటువంటి సవాల్. దానిని ఆ తల్లి స్వీకరించి త్యాగం చేస్తూ ఉంది. మన కథోలిక విశ్వాసం ప్రకారము ఆమె ప్రారంభం నుండి తన జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. తనను తాను సమర్పించుకొని వివాహము కూడా లేకుండా ఉండాలని, కన్యకగా జీవించాలని భావించిందని మన సాంప్రదాయం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క చివరికి ఆమె తన కుమారుణ్ణి మన కొరకు త్యాగం చేసింది. తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసింది. తండ్రి ఏ విధంగా తన కుమారుణ్ణి త్యాగం చేశాడో మరే తల్లి కూడా అదేవిధంగా తన కుమారుణ్ణి మానవ జాతి కొరకు, మానవ జాతి క్షేమము కొరకు, మానవ జాతి రక్షణ కొరకు త్యాగం చేసింది. ప్రభునందు ప్రియులారా, దేవమాతలో మనం గమనించేటటువంటి ఈ గొప్ప దైవ గుణము, దేవునిలో ఉన్న గుణము ఆ తల్లిలో కూడా ఉంది. అందువలన మనము ఆమె దేవమాత అని చెప్పాలి. మరి ఆ గుణము అదిగో మనకు ఎంతవరకు ఉంది? ఆ తల్లి బిడ్డలమైనటువంటి మనము ఏ మాత్రము త్యాగం చేయగలుగుతూ ఉన్నాము, ఇతరుల కొరకు ఏ మాత్రం మనము త్యాగము చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము. మనము దేవుని తల్లిగా, ఆ దేవమాత బిడ్డలుగా ఆ తల్లిని పోలి ఆ తల్లి వలె మనం కూడా ఈ యొక్క గుణాలు కలిగి ఉండాలి. ఆ విధంగా మనం కూడా ఒక చిన్న దేవమాతలాగా తయారవ్వాలి. దైవ గుణాలకు మాతగా మనం కూడా తయారు కావాలి. ఇది మనం గ్రహిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయము. చివరికి మరే తల్లి ఏ విధంగా త్యాగం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవ గుణము, దేవునిలో ఉన్నటువంటి మూడవ గుణము క్షమాపణ. క్షమాపణ, ఓర్పు, మన్నింపు, సహనము. ఇందాక నేను అన్నట్లుగా ఈ యొక్క లోకము వలన ఆయనకు ఒరిగిందేమీ లేదు. అయినా సరే ఆయన ఓర్పుతోటి, సహనముతోటి ఇదిగో ఈ యొక్క లోకాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు క్షమిస్తూ ఉన్నాడు. దేవునిలో ఉన్నటువంటి మరొక గొప్ప గుణము క్షమాపణ. క్షమాపణ. ఆయన అంతవరకు కూడా క్షమిస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మరి మరే తల్లి కూడా అలనాడు తన కుమారుణ్ణి హింసిస్తూ ఉన్నప్పుడు, బాధ పెడుతూ ఉన్నప్పుడు, అవమానిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమె ఎవరిని కూడా శపించలేదు, ఎవరిని ఆమె తోలనాడలేదు, ఎవరిని ఏ విధమైనటువంటి విధంగా ఆమె దూషించలేదు. తప్పకుండా తల్లి మనకు చెప్పబడకపోయినా, ఆమె చేసినట్టు మనకు కనపడకపోయినా ఖచ్చితంగా తల్లి అదిగో అక్కడ
క్షమిస్తూ ఉంది. అన్నాడు తాను చేసిన వాగ్దానానికి లేక తన దేవునికి చేస్తున్న తన కుమారునికి ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను, త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాను. బహుశా ఆనాడు ఆ కానాపల్లి వివాహములో దాని ఇంప్లికేషన్, దాని యొక్క అర్థము తెలిసి ఉండకపోవచ్చును మరే తల్లికి కూడా. కానీ ఇదిగో కలువరిగిరి మీద ఆమె తన యొక్క ఆ ఆనాడు ఇచ్చిన కమిట్మెంట్ని, ఆనాడు ఇచ్చినటువంటి ఆ మాటను ఆమె నెరవేరుస్తూ ఉంది. అక్కడ శిలువ చెంత నిలబడి అనేక మంది పరిహసిస్తూ ఉండగా చూస్తూ ఉంది. ఆయన అంత వేదన పడుతూ ఉండగా చూస్తూ ఉంది. ఆ శిలువను మోస్తూ ఉండగా చూస్తూ ఉంది. కానీ ఎవరిని పల్లెత్తి మాట అనలేదనే విషయం మనందరికీ తెలిసిందే. మరి దేవుని యొక్క ఈ మూడవ గుణము క్షమాపణ. మరి క్రైస్తవులుగా, దేవమాత బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, యేసు ప్రభు శిష్యులుగా, దేవమాత బిడ్డలుగా మనలో ఉండవలసినటువంటి ఈ మరి ఒక ముఖ్యమైనటువంటి గుణము క్షమాపణ. అది మిగతా రెండిటికంటే కూడా చాలా కష్టమైనటువంటిదని మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక అక్కడ సహాయం చేయడం కన్నా, రెండవది కొంత త్యాగం చేయడం కన్నా క్షమించడం అనేది చాలా కష్టమైందని మనకు తెలుసు. కానీ దేవమాత యందు నిజమైనటువంటి భక్తి కలిగిన వారు, దేవమాత యందు నిజమైన విశ్వాసం కలిగిన వారు మరి ఆ తల్లి వలె చేయగలగాలి. చేయలేకపోతే మరే మాత పండుగలు, మరే మాతను కొనియాడటంలో అర్థం పరమార్థం అర్థం ఏమీ లేకుండా పోతుందనే విషయాన్ని మనం గుర్తిద్దాం. ఈరోజు మరి ఇక్కడ వచ్చినటువంటి మనందరం కూడా ఆ మరియ తల్లిని దేవుని తల్లిగా విశ్వసిస్తూ, దేవుని తల్లిగా అంగీకరిస్తూ, దేవుని తల్లిగా, దేవమాతగా మనం కొనియాడుతున్నటువంటి సమయంలో ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలి. దేవుని గుణములు కలిగిన దానిగా, దేవుని గుణములు కలిగినటువంటి ఆమె దేవుని తల్లి, అంటే దేవుని గుణాలకు తల్లి. ఈరోజు మనం కూడా మరి ఆ తల్లి వలె, మన అమ్మ వలె మనం కూడా ఆ గుణాలు అలవర్చుకోవటానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయము, మరే మాత ప్రార్థన సహాయము కోరుకుందాం. ఆమేన్. వరలు అర్పణకి అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, ఎలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా, నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో ప్రోగుమా ప్రేమ సుధామయ. అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి, ఈ అప్పద్రాక్షరసములని నీ రక్త మాంసముగ చేసి కరుణించు ఈ దీనుని దేవా.
అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభువు వారి నామస్తుత మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించిన గాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, పునీత ఆంద్రియా ఉత్సవము నాడు మేము తెచ్చిన అర్పణముల ద్వారా మేము నీకు ప్రీతి పాత్రులము అగుదుముగాక. వీటిని నీవు స్వీకరించి మాకు జీవనదాయకముగా మార్చుము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ పోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుతున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేమును నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా హోసానా మహోన్నతుడు. హోసానా 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 మహోన్నతుడు. దేవని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే హోసానా ప్రభునకే. కీర్తి 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 రాజుకే. కీర్తి 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 రాజుకే. దేవని నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే ప్రభావము రాజుకే. హోసానా 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 మహోన్నతుడు. హోసానా 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 మహోన్నతుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమునొసగి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
నీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఆంద్రియ వారితోనూ పునీత ఫ్రాన్సిస్ సెలెస్ వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నెల్లు దశల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమను ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకోవడము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
పీఠం మీద పాత్రములో ద్రాక్షరసం పోసి, ఆ ద్రాక్షరసం పోసిన తర్వాత ఒక 2 చుక్కలు నీరు కలుపుతూ అక్కడ గురువు చేసే ప్రార్థన, మీ కుమారుడు మానవ స్వభావములో పాలు పంచుకునేటట్లు మేమును ఆయన దైవత్వములో పాలు పంచుకునేలాగున సహాయము దయచేయమని అక్కడ ప్రార్థన చేస్తారు గురువు. ఇది మనం గ్రహించవలసింది. మనం కూడా దేవమాత వలె దైవ గుణాలు కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క, పవిత్రాత్మ యొక్క, మరియమాత యొక్క, భక్తుల యొక్క ఆశ ఆకాంక్ష. అందు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయ అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో మన మానవత్వములో పాల్గొని తన దైవత్వములో భాగము ప్రసాదించుటకు సిద్ధపడుచున్న యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత నొందును.
అమృత విందు ప్రభు యేసుని విందు, అద్భుత విందు, అమరమైన విందు. అమృతమైన విందు ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు ప్రభు విందు. అమృతమైన విందు ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు ప్రభు విందు. అద్భుతమైన అమరమైన విందు, ఇమ్మానుయేలు విందు. అద్భుతమైన అమరమైన విందు, ఇమ్మానుయేలు విందు. కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు. కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు. అమృతమైన విందు ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు ప్రభు విందు. అమృతమైన విందు ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు ప్రభు విందు. ఆత్మల రక్షణకై వెలసిన విందు, పరలోక భాగ్యం వసగే విందు. ఆత్మల రక్షణకై వెలసిన విందు, పరలోక భాగ్యం వసగే విందు. సకల ప్రజలను ఐక్యం చేసే విందు, సకల ప్రజలను ఐక్యం చేసే విందు. దైవరాజ భాగ్యాన్ని వసగే విందు, దైవరాజ భాగ్యాన్ని వసగే విందు. కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు. కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు. అమృతమైన విందు ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు ప్రభు విందు. పరలోకం వీడి భువికెగిన విందు, పాపులను చేరదీసి రక్షించే విందు. పరలోకం వీడి భువికెగిన విందు, పాపులను చేరదీసి రక్షించే విందు. సైతాన్ని నశింపజేసే శక్తి నొసుగు విందు, సైతాన్ని నశింపజేసే శక్తి నొసుగు విందు. ప్రేమానురాగాన్ని పెంచే విందు, ప్రేమానురాగాన్ని పెంచే విందు. కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు. కమనీయమైన విందు,
ఆత్మాహారం ఈ విందు, అమృతమైన విందు, ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు, ప్రభు విందు, అమృతమైన విందు, ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు, ప్రభు విందు, అద్భుతమైన అమరమైన విందు, ఇమ్మానుయేలు విందు, అద్భుతమైన అమరమైన విందు, ఇమ్మానుయేలు విందు, కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు, కమనీయమైన విందు, ఆత్మాహారం ఈ విందు, అమృతమైన విందు, ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు, ప్రభు విందు, అమృతమైన విందు, ప్రభు యేసుని విందు, అమూల్యమైనది విందు, ప్రభు విందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ప్రియ భక్తులారా, నేటి దైవార్చన కార్యక్రమములను నిర్వహించినటువంటి పునీత అంతోని వారి విచారణ మహారాణిపేట వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యముగా మన మేత్రాసన వికార్ జనరల్ మరియు పునీత అంతోని వారి దేవాలయ మహారాణిపేట విచారణ గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ డి బాలశివరెడ్డి గారికి పుణ్యక్షేత్రం తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క పూజను నిర్వహించి మనకు మంచి సందేశాన్ని ఇచ్చినారు. అపోస్తులైన పునీత ఆంద్రేయ గురించి, మరియ తల్లి దేవమాత అని నొక్కి వక్కానించి అందరికీ అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో పవిత్రమైన మంచి వాక్యాన్ని మనకు అందించినారు మన ప్రియతమ గురువరేణ్యులు రెవరెండ్ ఫాదర్ బాలశివరెడ్డి. కాబట్టి మహోత్సవ కమిటీ కన్వీనర్ రెవరెండ్ ఫాదర్ పి చిన్నపరెడ్డి ప్రొవిన్షియల్ తరపున, పుణ్యక్షేత్ర బృంద ఫాదర్ తరపున మరొకసారి మన వికార్ జనరల్ ఫాదర్కి కృతజ్ఞతలు ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. నేటి దైవార్చన కాండకు మంచి సంగీతాన్ని సమకూర్చి మంచి పాటలను పాడినటువంటి పునీత అంతోని విచారణ గాయక బృంద సభ్యులకు కృతజ్ఞతలు. ఈ దివ్య బలి పూజలో పాల్గొనిన ముఖ్యముగా పునీత అంతోని వారి విచారణ క్రైస్తవులందరికీ మరియు ఇతర విచారణ నుంచి ఇచ్చినటువంటి మీ అందరికీ పుణ్యక్షేత్రం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, కరోనా వ్యాధి వ్యాప్తి చెందిన కారణంగా భక్తుల సౌకర్యార్థము పుణ్యక్షేత్ర కమిటీ ప్రతిరోజు కూడా 5 పూజలను సమర్పించటం జరుగుతున్నది. మీ అందరికీ సమాచారము అందిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ఉదయము 6 గంటలకు ఆంగ్లములో దివ్య బలి పూజ, మరియు 7 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క గృహ దగ్గర తెలుగు పూజను సమర్పించటం జరుగుతున్నది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాన దేవాలయంలో ఇంగ్లీష్లో పూజను సమర్పించటం జరుగుతున్నది. ప్రియుల సహోదరి సహోదరులారా, ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క అమలోద్భవ మాత మహోత్సవం ఘనంగా జరగాలంటే మీ అందరి యొక్క ప్రార్థనలు, సహకారము చాలా అవసరము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు కూడా దైవపరమైనటుగా భావించి మంచి జయప్రదమయ్యేలాగా మీ అందరి యొక్క ప్రార్థనలను మేము కోరుతూ ఉన్నాము. 3వ దినమైనటువంటి రేపటి దినమున ఇక్కడ 4 గంటలకు సీతమ్మ దారు విచారణ మరియు ఆరిలోవ విచారణ, వెంకోజుపాలెం విచారణ, ఈ 3 విచారణలు రేపటి దినమునకు కేటాయించడం జరుగుతున్నది. మనం ధ్యానించుకోవాల్సిన అంశము
మరియమాత సమర్పణము, ప్రజెంటేషన్ ఆఫ్ బ్లెస్డ్ మదర్ మేరీ. మరొకసారి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని మీ అందరికీ కృతజ్ఞతలు. అనేక మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ యొక్క పుణ్యక్షేత్రమునకు తమ సేవలను అందిస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలు అభినందనీయము. వారి యొక్క సేవలు కొనసాగించాలని మరొకసారి ఈ యొక్క వాలంటీర్స్కు, సేవకులకు అందరికి కూడా పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఇప్పుడు అందరూ లేచి చివరి ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మాకు శక్తిని ఇచ్చునుగాక. పునీత ఆంద్రియ ఆదర్శము ద్వారా క్రీస్తు మరణమును మా శరీరములందు అనుభవించుచు ఆయనతో పాటు నిత్య మహిమయందు కూడా జీవింతుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. ఓ మరియమ్మ, పరిపూర్ణ సౌందర్యవతి, నన్ను దేవునికి ప్రియమైనట్టు చేయుము. జన్మ పాపము లేని వారా, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షము యొక్క మహిమ, నన్ను పరలోకమున చేర సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషమున సంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణమున సంగువారా, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకము గల కన్యక, దయగల మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. కన్య మరియమ్మ యొక్క జన్మ పాపము లేని ఉద్భవము వలన తన ప్రియ కుమారునికి తగిన నివాసం అర్పించిన సర్వేశ్వర, తమ కుమారుని మరణమును బట్టి ఆ అమ్మను ఎలాంటి పాపదోషములు లేకుండా కాపాడిన వారా, ఆమె మనవుల ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మిమ్మును చేర చిత్తగింపవలెనని ప్రార్థించుచున్నాము. జన్మ పాపములకు ఉద్భవించిన మిక్కిలి పావన మరియమ్మ, పాపులమైన మేము ఈ దినము మీ శరణు గోరి వచ్చి ఉన్నాము. మీ నిర్మలోద్భవమును పొగడుటకు నిండు హృదయముతో ఈ ఎదుట మోకరించి ఉన్నాము. తల్లి గర్భములో పడిన ఘడియ నుండి మీరు పాప మరణము నుండి తప్పించబడి శ్రీయేసుని తల్లిగానుండా పాత్రురాలయరి. పిశాచి మాయోపాయములను అణగద్రొక్కిన ఓ మరియమాంబ, మీ శక్తులన్నీ మీ కుమారుని రక్షణ కార్యములతో మిళితమై ఉన్నందున ప్రత్యేకముగా దేవుని చేయి నియమించబడిన సహకారిణివనియు మధ్యవర్తివనియు మానవ జాతి పేరట మేము ఘనముగా పొగడుచున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. మిక్కిలి మధురము గల కన్యక, మీ నిష్కళంక హృదయము ద్వారా సకల దేవవరములు మానవ జాతిపై కురిపించబడుచున్నందున మానవ జాతి పేరట మీ ద్వారా మీ కుమారునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచు మీ శరణుజొచ్చియున్నాము. ఈ నవదిన జపములో మేము కోరు మనవులను మీ కుమారుని నుండి అనుగ్రహింప వేడుచున్నాము. ఓ దయగల మాత, మిమ్ము కొనియాడు ఈ సమయమున మీ వేడుదలయందు మాకు గల నమ్మకమును దృఢపరిచి మేము శోధనలకు లోబడకుండా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్యజనని, దైవాజ్ఞను పాటించు స్థిరమైన మనస్సును, పూర్ణ మనస్తాపమును, ఎల్లప్పుడూ శోధనలను జయించు వరమును
దేవ ఇష్ట ప్రసాదములో మరణించే అనుగ్రహమును మాకు దయచేయండి. మేము కలకాలము మీతో మోక్షానందం పొందుటకు మేము దీన భావముతో వేడుచున్నాము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, సర్వాధికారం గల రాజ్ఞి, మీ పవిత్ర సంరక్షణకు దయకును నేను ఇప్పుడును ఎల్లప్పుడును నా మరణ సమయమందు నా ఆత్మ శరీరములను మీకు సమర్పించుచున్నాను. నా ఆశలను, ఆనందమును, నా చింతలను, నా కష్టములను, జీవమును, నా అంచె ఘడియను మీకు సమర్పించుచున్నాను. మీ యొక్క మిక్కిలి పవిత్ర మధ్యస్థం ద్వారాను యోగ్యతలను, నా పనులన్నీ మీ యొక్కయు మీ ప్రియ కుమారుని యొక్కయు దివ్య చిత్త ప్రకారము నడిపించినట్లు పరిపాలించండి. ఆమేన్. ఓ సమాధానము యొక్క రాజ్ఞి, దైవరాజ్య విజయమును, మేము గోరి శాంతిని, దేవుని యొక్క సత్యమును, నీతిని, ప్రేమయను సర్వదేశములలోను సకల మానవుల హృదయములందును శాంతి సమాధానములను దయచేయండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదించిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ దినము ఈ అవకాశము నాకు మా విచారణ వారికి ఇచ్చినందుకు గాను చిన్నపరెడ్డి గారికి, డైరెక్టర్ కొండాల జోసఫ్ గారికి, ఉత్సవ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. థ్యాంక్ యూ. తెచ్చి మనము పిల్లల రీతిగా తల్లికి సేవా చేతుము. రెండు జనులారా తీరు హృదయానాయకి విశాఖ కొండారాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే. హిందూ దేశస్థులరా కరుణ జూడవే. చేరదీసి వారినమ్మా రక్షించు రక్షించు. తీరు హృదయానాయకి విశాఖ కొండారాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మమ్ము కావవే. నీ పాదరావిందములన్ మ్రోకిన మీటిమి మమ్మెప్పుడు గతి చేర్చి దయతో చేకోము. తీరు హృదయానాయకి విశాఖ కొండారాగ్ని మమ్ము దృష్టించి మరియా కావవే మా